టీమిండియా సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీపై హసీన్ జహాన్ మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేసింది. కేవలం ప్రచార యావతోనే తన కుమార్తెను షాపింగ్ మాల్ కు తీసుకువెళ్లాడని, అంతే తప్ప అతడికి కూతురుపై ప్రేమ లేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాగా 2014లో షమీ హసీన్ జహాన్ అనే మోడల్ ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2015లో కూతురు జన్మించగా ఐరా అని నామకరణం చేశారు. అయితే కొన్నాళ్లకు షమీ, హసీన్ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఈ క్రమంలో తన భర్త వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడని ఆరోపించిన హసీన్ మ్యాచ్ ఫిక్సింగ్, గృహ హింసకు పాల్పడ్డాడంటూ అతన్ని సుప్రీంకోర్టు మెట్లెక్కించింది. అయితే సర్వోన్నత న్యాయస్థానంలో షమీకి ఊరట దక్కింది. ఈ నేపథ్యంలో 2018 నుంచి షమీ, హసీన్ విడివిడిగానే ఉంటున్నారు. కుమార్తె ఐరా తల్లి వద్దనే పెరుగుతుంది. ఈ క్రమంలో షమీ తాజాగా ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఇందులో అతడు ఐరాను షాపింగ్ కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే కూతురికి దూరంగా ఉండటం నరకమంటూ షమీ పట్ల నెటిజన్స్ సానుభూతి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో హసీన్ జహాన్ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఇదంతా కేవలం షో ఆఫ్ కోసమే. నా కూతురు పాస్పోర్ట్ గడువు ముగిసింది. కొత్త పాస్పోర్ట్ కావాలంటే షమీ సంతకం అవసరం. అందుకే ఐరా తన తండ్రి దగ్గరకు వెళ్ళింది. అయితే అతడు మాత్రం సంతకం చేయనేలేదు. నా కూతురుని తీసుకుని షాపింగ్ మాల్ కు వెళ్ళాడు. ఆ కంపెనీకే షమీ ప్రచారకర్తగా ఉన్నాడు. ఆ షాప్ లో నా కూతురికి షూస్, బట్టలు కొనిచ్చాడు. వాటికి అతడు డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. అందుకే ఐరాన్ అక్కడకు తీసుకువెళ్లాడు. నా కూతురు తనకు గిటార్, కెమెరా కావాలని అడిగింది. కానీ అతడు వాటిని కొనివ్వలేదు. అతడు నా కూతురు గురించి ఎప్పుడూ ఆలోచించడు. గత నెలలో కూడా ఐరాను కలిశాడు. కానీ అప్పుడు ఇలాంటి వీడియోలు ఏవి షేర్ చేయలేదు. ఇప్పుడు పబ్లిసిటీ కోసం ఇదంతా చేశాడు అని హసీన్ జహాన్ తెలిపింది.